ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, అన్నీ కూడా ఉంటాయి ఇందులో. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా లగ్నాధిపతి మీకు శని భగవానుడు అవుతాడు. మరి ఏమిటండి శని భగవానుడు లగ్నాధిపతి, కుంభలగ్నం అయితే ఏమిటి, మీ స్ట్రెంగ్త్ ఏమిటి? హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి, చాలా బిజినెస్లు చేయాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకునేదే మీ పాజిటివ్నెస్. మీరు గమనించండి, ఎనీ కుంభలగ్న వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండేటువంటి దాంట్లోనే ఉంటారు. కుంభరాశి వాళ్ళు కూడా చాలా మటుకు అంటే ఏదో కోల్పోయినట్టు, ఏదో పోయినట్టుగా ఉండడం వాళ్ళకి చేత కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ శని భగవానుడు వెళ్ళి సన్యాసి యోగంలో పడతాడు ఒక్కోసారి, లేదా డిప్రెషన్ యోగంలో పడతాడు ఒక్కోసారి. అలాంటి పడేటువంటి కేసెస్లో ఏదో 1,00,000 కేసుల్లో ఒకటి తప్ప అదర్వైజ్ కుంభలగ్నము ఈజ్ సూపర్ లగ్న చెప్పాలంటే. ఎందుకు అంటే ఆ లగ్నాధిపతి న్యాచురల్ 11th లార్డ్షిప్ పొందాడు. దాంతోపాటు ఈ నెల్లి కనుక ఒక్కోసారి పాపగ్రహాలతో కలిస్తే, కుజగ్రహంతో కలిసాడు అనుకోండి హ్యాపీగా ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు కూడా. కేతుగ్రహంతో కలిసాడు అనుకోండి ఆధ్యాత్మికంలోకి వెళ్తే బాగుంటుంది. ఇట్లా అసలు లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలి ముందుగా. ఇక కుంభలగ్నం వారికి గురువు, బుధుడు ఇద్దరు బాగున్నారు. వీళ్ళకు కూడా షేర్ మార్కెట్ అద్భుతంగా కలిసి వస్తుంది. ఒక నీచభంగ రాజయోగం లేదా విపరీత రాజయోగం ఉంటే. లేదండి గురుబుధులు బాలేరు, నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం ఒక్కటి కూడా జరగలేదు, నేను వెళ్ళొద్దని చెప్తా. అలాంటప్పుడు ఏమిటి, ఆధ్యాత్మికమైన విద్యలు నేర్చుకోవచ్చు. తద్వారా వెళ్తారు. కొంతమంది పౌరోహిత్యం చేస్తుంటారు, కొంతమంది ఏదైనా పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఏదైనా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటి ద్వారా డబ్బులు వస్తాయి. ఇక గురువు కనుక బాగుంటే, లేదా కొంతమంది టీచింగ్ ప్రొఫెషన్స్లోకి కూడా వెళ్ళిపోతారు. గురువు కనుక బాగున్నట్లయితే, గురువే ధనయోగాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నట్లయితే. అయితే ఇక్కడ కేవలం ధనాధిపతి అంటే ధనం ఇచ్చేవాడు కేవలం ఒక్కడే కాదు. కాబట్టి మన ఆలోచన అంటే పంచమాధిపతి, అదేవిధంగా మన షష్టమాధిపతి అంటే మన పూర్వజన్మలో చేసినటువంటి పూర్వజన్మ కర్మ అండ్ డైలీ కారకుడు అయినటువంటి చంద్రుడు అంటే బుధుడు, చంద్రుడు, అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి కుజుడు, లాభాధిపతి అయినటువంటి గురువు కూడా మీకు రిజల్ట్స్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ధన లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి. అయితే ఇక్కడ పంచమం కనుక పాడైంది, బుధుడు పాడయ్యాడు, రాంగ్ డెసిషన్ ఒక షేర్ మార్కెట్ వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ తగ్గిపోతుంది. అదే బుధుడు బాగున్నాడు, షేర్ మార్కెట్లో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన మహాదశ, ట్రాన్సిట్ అన్నీ బాగా కలిసి వచ్చాయంటే అందులో రాణిస్తారు. లేదా సంతానం, ఇంకొంతమందికి మనకి కుంభలగ్నంలో జన్మించిన వారికి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఫస్ట్ సంతానం విషయంలో మిస్క్యారేజ్ అవ్వడం కానీ, స్త్రీ సంతానం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ కాంబినేషన్ అక్కడ జరగాలి. అది జరిగి అక్కడి నుంచి గ్రోత్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనకి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, ఎందుకంటే భాగ్యస్థానం కూడా మనకి పూర్వజన్మ సంబంధించినటువంటి లేనట్లయితే భగవత్ అనుగ్రహాన్ని చెప్తూ ఉంటుంది. చాలామందికి నేను కుంభలగ్నం వాళ్ళకి చూశాను, భాగ్యాధిపతి బాగున్న వాళ్ళు ఏదైనా సంకల్పం భగవంతుడికి అనుకోని ఒక ముడుపు కడితే ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. కానీ శుక్రుడు కనుక పాడైతే కన్ఫ్యూజన్కి గురి అవుతూ ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు సర్వసాధారణంగా ఎవరి ద్వారా ఎక్కువగా పాడవుతాడంటే కేతువే. దానివల్ల ఏమవుతుంది, నేను ఈ దేవునికి పూజ చేస్తే ఇదేంటి రిజల్ట్ అలా వచ్చింది, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో రిజల్ట్ వచ్చిందని మార్చుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. బికాజ్ ఆఫ్ ఈ యొక్క శుక్రుడు యొక్క ప్రభావం అలా పనిచేస్తూ ఉంటుంది కేతువు వల్ల. అయితే ఇక్కడ ఈ శుక్రుడు కనుక బాగున్నాడు అనుకోండి, మరలా తండ్రి ద్వారా ఆస్తి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. గురువు కనుక బాగున్నాడు అనుకోండి,
ఇందాక నేను చెప్పినట్టుగా బంగారం కొనడం ద్వారా, బంగారానికి సంబంధించిన వ్యాపారాలు చేయడం ద్వారా, టీచింగ్స్ ద్వారా, వీటి ద్వారా డబ్బులు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి, లేదంటే శుక్రుడు చాలా బాగున్నాడంటే లలిత వినండి. అనే విధాలు మీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక మార్గం, ఒక ప్లేస్కి వెళ్ళాలి. ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ, లేకపోతే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి. ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కాంబినేషన్స్ కలవాలి. శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. పొలాలు కొనొచ్చు, కొని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి. మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు. అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధుడు బాగుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండాల్సినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి. కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతువు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతువు అంటే ఇంకెవరూ దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు. ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నాం, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న, ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు
ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి. మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చి ఏమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు. సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒక్కోసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది. కాబట్టి అది చూసుకోండి. ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలను పెడతారు. అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి. అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.